రోజా గారిని ఉద్దేశించి గాలి ముండా అంట అసలు ఏం చేస్తావు అనే విధంగా ఒక మాట అంటారు. సో దానికి మీరు ఏం చెప్తారు? ఏమండి, ఆనం వెంకటరమణారెడ్డి గారు అంటా ఏంటండి అనేయడమే. ఆవిడ గాలికి గెలిచారు, గాలి నా కొడుకులని కూటమి ప్రభుత్వాన్ని తిట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళిందంట ఆవిడ బుద్ధి, ఆవిడ బ్రెయిన్. అంటే గాలి గాలి గెలిచారు, గాలి నా కొడుకులు అంటే ఈ కొడుకులందరూ ఏం కొడుకులేనా అంటే గాలితోనే కదా అర్థం ఇక్కడ. అందుకనే గాలి ముండా అంటా కాదు నేయండి అన్న తర్వాత చూద్దాం. ఈవిడ చేసిన అల్లర్లు, ఈవిడ చేసిన మాటలు, ఈవిడ విసిరినటువంటి మాటలు తరిమి తరిమి కొడతానని చెప్పింది. ఇప్పుడు 2023లో చంద్రబాబు నాయుడు నేను పవన్ కళ్యాణ్ నేనంట తరిమి తరిమి కొట్టండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ వరకు అని. కానీ ప్రజలు ఆమె తరిమి తరిమి కొట్టారు. సరిపోదా ఇది? ముండా అంట, గాలి ముండా అంట, ఆ ముండా అంట, ఈ ముండా అంట అని అనొద్దు. ఏదైనా ఉంటే అనేసేయండి. అనేసిన తర్వాత రిప్లై ఏమొచ్చిందో తర్వాత చూద్దాం. అప్పుడు ఆమె ప్రజలు మనమే తిరగబడతారు, మన ప్రజలు ఆమె మీద తిరగబడతారు. కూటమి ప్రభుత్వం ప్రజలు ఆమె మీద తిరగబడతారు, ఆమె ప్రజలు కూటమి ప్రభుత్వం మీద తిరగబడతారు. ఎవరిళ్ళు ఎవరు పగల కొడతారో, ఎవరు ఒళ్ళు ఎవరు పగల కొడతారో తెలిసిపోద్ది. అంతేగాని అంట చేస్తా చెందుతానని ఎప్పుడు మాట్లాడద్దు. మేడం, ఇప్పుడు ఏదైనా కూడా ఒక ఆడపిల్లని అనడం తప్పే కదని కూడా కొంతమంది అంటున్నారు. ఏం చెప్తారు? అసలు ఆడపిల్లలా ఉందారా? ఆడపిల్లలా ఉందారా? ఒక మాట చెప్పండి రా. ఆడతనం అనేది ఆమె దగ్గర ఎక్కడుందో నాకేం కనిపిస్తలేదు. ఒకప్పుడు హీరోయిన్ గా ఉన్నప్పుడు ఆమె ఒక ఆడపిల్ల, సెల్వమణి గారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఒక ఆడపిల్ల, ఇద్దరు పిల్లలకి తల్లి అయినప్పుడు ఆమె ఒక మహిళ. ఈయన ఎప్పుడైతే తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చాడో అప్పుడు కూడా మహిళనే, కాదనేది లేదు. ఎప్పుడైతే వైసీపీకి వచ్చిందో అప్పుడు ఆవిడ దగ్గర ఆడతనమే కనపడతలేదు. ఏంటంటే చిక్కు కోసం చీర కట్టుకొని తిరుగుతుందో లేకపోతే ఏం కట్టుకొని తిరుగుతుందో తెలియదు, కానీ ఆడదనం అన్న మాటే ఆమె దగ్గర లేదు. ఇప్పుడు అంటే అన్నారు కానీ ఒక ఆడపిల్లని పట్టుకొని అలా అనడం తప్పు అని. ఆ ఆడపిల్ల ఎన్ని మాటలు అనింది, ఎక్కడెక్కడ ఆడవాళ్ళని బయటకు లాగింది, ఇవన్నీ మర్చిపోయారా? అనేవాళ్ళకు కూడా ఆలోచన ఉండొద్దా? ఎవరెవరు పెళ్ళాలని బయటికి లాగింది? పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాల గురించి మాట్లాడేంత అర్హత ఉందా ఏమకి? ఏమో మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడే అర్హత ఉందా ఏమకి? ఏమో మాట్లాడింది. నారా లోకేష్ గారి వైఫ్ గురించి మాట్లాడే అర్హత ఉందా ఏమకి? ఏమో మాట్లాడింది. చిరంజీవి గారి కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఉందా ఏమకి? ఏమో మాట్లాడింది. ఆ రోజే చిరంజీవి గారే ఆమెని ఎలాగంటే సినిమా ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టినట్టయితే ఏ పేడపెడకలో చేసుకుంటా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇవ్వకుండా రాజకీయాల నుంచి ఆమె తరిమి కొట్టినట్టయితే ఏ బర్రెలు గడుకుంటానో ఉండేది. ఇవన్నీ లేకుండా వీళ్ళిద్దరు ఆయన ఆ రోజు సినిమా రంగంలో అవకాశం ఇచ్చి ఎదుగుతారులే ఆడపిల్లలని, అక్కడ ఆడపిల్లలని చిరంజీవి గారు ఆలోచించారు. ఏదో రాజకీయంలో ఎదిగిద్దిరా అని ఆడపిల్ల అని చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఇస్తే ఈవిడ ఇక్కడ నెత్తి మీద ఎక్కి నాగుబాబు డాన్స్ చేసింది. అంటే ఈవిడ దగ్గర ఆడతనం అనేది ఎక్కడుంది? ఆడపిల్ల అంటానికి అవకాశం ఎక్కడుంది? మేడం, ఇప్పుడు వైసీపీ పాలనలో వాళ్ళందరూ కూడా ఇట్లా మాట్లాడేది కాబట్టి వాళ్ళ పార్టీ అనేది ఇప్పుడు పడిపోయింది. సో ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు కూడా ఇదే విధంగా మాట్లాడితే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటని కూడా అంటున్నారు. వాళ్ళంతా గలీజ్ మాటలు తిట్టలేదయా. బోరుగడ్డ అని లెక్క తిట్టలేదు, మన ఎవరు కోసాని కృష్ణమురళి లెక్క తిట్టలేదు, తర్వాత ఎవరు మన వంశీ పేరుని నాని లెక్క తిట్టలేదు, కొడాలి నాని లెక్క తిట్టలేదు, వల్లభనేని వంశీ లెక్క తిట్టలేదు. ఇంత తిట్టరు, ఎందుకంటే వాళ్ళు మనుషులు, కాస్త కోస్తా అన్నది అంటున్నారు. మరి వీళ్ళకి మళ్ళీ అంత ఇడిసేసి తిరిగేటంతటి ఇదైతే కారు. అటువంటిప్పుడు ఏంటంటే కొద్దిగా ఆలోచించి టీడీపీ కూటమి ప్రభుత్వ నాయకులకి ఒకటే మనవి చేస్తున్నానండి, నేను ఆలోచించి అనేయండి. అనేదేదో అనేయండి, ఆలోచించి ఎక్కడ మనం మాట్లాడితే అది మనకు రిటర్న్ రాకుండా ఉంటుందో ఆలోచించి మాట్లాడండి. అనేది ఏదైనా ఉంటే అనేయండి. మీ కడుపులో పెట్టుకొని మీరు కలవకుండా కూర్చోవద్దు, హీరోయిన్ అవుతానా అని. ఇది కాదు, మీకు ఇష్టం వచ్చిన మాట మీరు అనేయండి. ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో పట్టుకొని ఎటువంటి అల్లరి చేసింది, అప్పుడు లేదా ఆవిడ దగ్గర ఆడతనము? అప్పుడు ఏమైపోయింది ఆవిడ దగ్గర ఆడతనం? చంద్రబాబు నాయుడు గారిని అల్లరి చేసినప్పుడు నారా లోకేష్ గారిని ఎన్ని మాటలనింది, అప్పుడు లేదా ఆవిడ దగ్గర ఆడతనం? ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు ఆడపిల్ల అంటారేంది? చీర కట్టుకుంటే అందరూ ఆడవాళ్ళేనా? ఇప్పుడు చక్కగా చీరలు చాలా మంది కడుతున్నారు. మరి నేత ఆనం వెంకట